అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల చూసేద్దాం పాండ్రి. బీజేపీ ఎంపీ ఈటల సారు ఏం మాట్లాడినా ఈల లెక్కనే గట్టిగా మోగుతా సౌండ్. ఇప్పుడు పీసీ ఘోష్ గురించి సార్ మాట్లాడుతున్న మాటలు గట్లనే మోగుతున్నాయి. ఓ పారి మీరు కూడా చెవులు పెద్దగా చేసుకొని నుండ్రి. వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇలా వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏంది సారు సుక్కునగా అంత పెద్ద మాట అన్నారు? ఇంత కాంగ్రెస్ వాళ్ళు గీ మాట ఇంటూ ఊకుంటారు చెప్పుండ్రి. గాయ గత్తారు లేపుతారు అంతా. కాళేశ్వరం ముచ్చట్ల పీసీ ఘోష్ కమిషనర్ రిపోర్టు తప్పుల తడకనట. ఈ రిపోర్టు నిలవదన్నాడు, సరే అడిగి అయిపోతాడు అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళకి చేత కాకనే సిబిఐకి అప్పగించరని మాట్లాడిండ్రు. కథమిగా ఈ మాటలను ఇప్పుడు తీరుగా తిప్పుతారు సోషల్ మీడియాలో బీజేపీ పార్టీలు. ఈ కాళేశ్వరం ముచ్చట గొడుస్తలేదు గొడుస్తలేదు, ఇంకా రాకి ఎంత పెద్ద పంచది అవుతుందో అని భయపడుతున్నారు రాజకీయ నిపుణులు. ఇది విన్నాక కాంగ్రెస్ వాళ్ళు ఎటువంటి కౌంటర్ ఇస్తారో అని ఇంకొందరు ఎదురు చూస్తున్నారు. ఇవాళ రేపు థియేటర్లలో సినిమాలు చూసేటోళ్ళు చాలా తక్కువైనరు. అందరూ ఓటీటీలు, వెబ్ సిరీస్లు, కొరియన్ డ్రామాలకు అలవాటైనరు. ఇక ఏదన్నా పెద్ద హీరో అయితేనో లేకుంటే పెద్ద డైరెక్టర్ సినిమా అంటేనే థియేటర్ల కాడ చచ్చిపోతున్నారు తప్ప చిన్న సినిమాలు చూస్తలేరు. పెద్ద హీరోల సినిమాలకు పోయి ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టుకునే దానికి ఆరాట పడుతున్నారు తప్ప చిన్న సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు ఏం పోతాం, 3 వారాలు అయితే గదే సినిమా ఓటీటీలకు వస్తుందని మెల్లగా ఉంటుండ్రు. గట్లనే జనాల మైండ్ సెట్ మారింది కాబట్టి కష్టపడ్డోళ్ళకు ఫలితం లేకుండా అవుతుందని బాధపడుతున్నారు. హలో అండి, నేను ఇప్పుడే బార్బరిక్ సినిమాకి వెళ్ళాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, భయ్యా సినిమా ఎలా ఉందని. సినిమా చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్యా, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు. పాపం ఎంత బాధపడుతుండో చూడండి. కళ్ళ నీళ్ళు ఆకుంటూనే వస్తున్నాయి. కార్లో కూర్చొని ఏడ్చుకుంటా తన కష్టం అంతా చెప్పుకుంటుండు మోహన శ్రీవత్స అనే సినిమా డైరెక్టరు. మొన్ననే త్రిబానా దారి బార్బరిక్ అనే సినిమాను టాకీస్లకి విడుదల చేసిండ్రు. మస్తు కష్టపడి సినిమా ఇది. పబ్లిక్ ఎగబడి వచ్చి చూస్తారు కావచ్చు అనుకున్నారట, కానీ 5-10 మంది వచ్చి చూస్తే ఏం లాభం. అందుకే ఈ జనానికి ఏమైంది, మంచి సినిమాలను ఎందుకు చూస్తలేరని ఏడుస్తున్నాడు. నాకు అర్థం కాలేదు, అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత 2.5 ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను. 2.5 ఏళ్ళు. ఎంత కలలు కన్నాడు కావచ్చు సినిమా గురించి. కష్టపడి తీసిన సినిమా కాబట్టే కన్నీళ్ళు ఆకుంటూ వస్తున్నాయి. 2.5 ఏళ్ళు సినిమాను కలకనుకుంటా పుట్టెడు ఆశలు పెట్టుకొని తీస్తే జనం సినిమా టాకీస్లకు రాకుంటే ఎంత తక్కువ అనిపిస్తుంది. కోట్లు పెట్టి తీస్తేనే సినిమా. చిన్న డైరెక్టర్లు మంచి కథలతో తీస్తే సినిమా కదా. తెలుగు ఇండస్ట్రీలో ఓ 10 మంది తీసిన సినిమాలనే టాకీస్లకు పోయి చూడాలనా? ఎందుకు ఇసొంటి రోజులు వచ్చినాయని ఏడుస్తున్నాడు. ఇసొంటి వాళ్ళకు సినిమాల మీద విరక్తి ఊడుతుంది. సినిమా కోసం 2.5 ఏళ్ళు పిచ్చి కుక్కలు లెక్క కష్టపడ్డా ఫలితం లేకపోతే ఎవ్వరైనా ఏం చేస్తారు చెప్పురి? కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా. కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్య. ఇక ఇంతకంటే ఎక్కువ ఎవ్వరైనా ఏం చేస్తారు చెప్పుండ్రి? చిన్న సినిమాలు బతకాలనా సావాలనా అన్నట్టే ఉన్నది తెలుగు సినిమా పరిస్థితి. తీస్తే ఆ 10 మంది హీరోలే సినిమాలు తీయాలి, డైరెక్షన్ చేస్తే 10 మందే చేయాలి. ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే జనం ఎగబడిపోతే ఇసొంటి వాళ్ళు ఏం కావాలి? కొత్తగా సినిమా ఫీల్డ్కి వచ్చేటోళ్ళు ఏ ధైర్యంతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి? ఏందో ఏమో జనాలు ఈ తిరిగా మారిపోయిందని అంటుండ్రు. చిన్న సినిమాలు బతకాలని కోరుకునే జనాలు. ఇల్లుగాలు ఒకడేడిస్తే సుట్టకు నిప్పు లేదని ఇంకోటి ఏడ్చిండట. గట్లనే ఉంది కొందరు దళార్లది, లీడర్లది వ్యవహారం. ఎన్ని దినాలాయే యూరియా కోసం రైతులు కాస్తున్న పడిగాపులు చూస్తూనే ఉన్నాం. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఎండకెండి వానకు దడిచి
తిండి తికాణ లేక ఇచ్చే ఒక్క బస్తడైనా యూరియా ఇస్తారేమో అని ఎదురు చూడబట్టే ఇల్లు సంసారం ఇడిచి యూరియా సెంటర్ల కాడ ఎంత గోస పడుతుర్రో కళ్ళకు గానొస్తలేదు అనుకుంటే వీళ్ళకు. ఇక చూడుంటే యూరియా బస్తాలను దొంగతనంగా ఎట్లా మోసుకపోతుర్రు ఆంధ్రాకు. దుమారు లేకుండా వాడుతున్న వానలకు వరదలు వాడుతుంటే అన్ని నదులల్లో పడవలు నడుపుడు బంద్ చేసిరు. అయినా కూడా గింత భయం లేకుండా ఆ వెనక పొట్టి గుట్టు సప్పుడు కాకుండా అధికార పార్టీ లీడర్ల అండదండలు చూసుకొని మరబోట్ల మీద గిట్ల యూరియా ధరలు ఇస్తారు దళారులు. నాగర్ కర్నూలు పెంట్లవెల్లి మండలం పరిధిలున్న కృష్ణా నదిలో మరబోట్ల మీద దినాంగిట్లనే అక్రమంగా యూరియా మోసుకపోతుర్రట. ఈడున్నోళ్ళు ఎట్ల పోని గంగల పోని కానీ పక్క రాష్ట్రం మాత్రం పచ్చగా ఉండాలి కావచ్చు. వాళ్ళకు సెంటర్ సర్కార్ నుంచి వస్తాయేదా యూరియా, వీళ్ళు ఇస్తేనే బతికేటట్టుర్రా. మరి ఇక్కడ జనాల పంటలు ఎండిపోయి ఎడార్లైనా మాకు పార్టీ లేనట్టు అన్నట్టు చూస్తురు తప్ప అధికార పార్టీ లీడర్లు యూరియా కోసం జనం పడుతున్న తిప్పలు మాత్రం తీర్చిన పాప అనబోలేదప్ప. శీషి మరీ ఇంత అధ్వానానికి ఎత్తుకుంటారు. ఇట్లనే చూసుకుంటుంటే ఊకునేది లేదు. ఎట్లకైనా ఇలా పాపాలు వండే రోజులు జల్దినే రాబోతున్నాయని తిట్టిన తిట్ట కుటార్చుకుంటారు తెలంగాణ పబ్లిక్ అంతా ఇది చూసినాక. ఆవ్ వానకాలంలో వానలు పడతాయి, వానలు వస్తాయి, వరదలు వస్తాయి. మరి వరదలు వస్తే అంత మునుగుతాయి కదా, గా మాత్రం తెలియదా? ఇంత మాత్రానికే ఎమ్మెల్యేని తప్పు పడతారా? వానొచ్చి మీ ఇల్లు మునిగిపోతే నేను వచ్చి ఏం చేయాలి అన్నట్టు మాట్లాడిండయ్యా ఓ ఎమ్మెల్యే సారు. ఇద్దరు సీఎంలను ఓడగొట్టినని గొప్పగా చెప్పుకునే కమలం పార్టీ లీడరు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెప్పిన మాటలు ఇవి. వరదలు వానలు వచ్చినప్పుడు అసలు మీరు ఇళ్ళల్లో ఎందుకున్నారు అని జనాల్ని తప్పు పట్టిండు. అరే రే 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 నేనేం అబద్ధాలు చెప్పట్లేదులా, ఆయన ఏమంటున్నా మీరు ఉండ్రి. ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తున్నాయి, నీళ్ళు వస్తే కాలిపోతుంది. దానికి కూడా బాధ్యులు అధికారి అవుతారా, ప్రజాప్రతినిధులు అవుతారా, ప్రభుత్వం అవుతారా? సరే ఒక మాట సూటిగా ప్రజలను అడుగుతారు, నీళ్లు 5 నిమిషాల్లో 10 ఫీట్లు రాలేదు కదా, కొద్ది 2 గంటలు టైం ఇచ్చి పెరిగింది కదా. మరి ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు షిఫ్ట్ కావచ్చు కదా. ఇట్లా అంటే తిక్కలోడు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఏది కోరు చేసుకుంటే ఎగిరెగిరి దాన్నట్టు ఎంత మంచిగా చెప్తున్నాడో చూడండి ఈ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. కామారెడ్డిలో వచ్చిన వరదలు వానలతోని కాదట, ఆడున్న మనుషులతోని గంత వరద నీటిలో మునిగిందట. జనాలకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై మనకేం కాత్తి అనుకోబట్టే ఇల్లు మునిగినాయి, పండ్లు కొట్టుకపోయినాయి, సామాన్లు పాడైనాయట. ఇంకా చెప్పిండు అయ్యో ఈ ప్రజాప్రతినిధి, వానలు వచ్చి మీ సామాన్లు పాడైతే దానికి అధికారులు ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఎట్లా కారణమవుతుందని బరాబర్ అడిగిండ్రు. వరద నీళ్ళు వస్తే కరెంట్ సామాన్లు అన్ని ఖరాబ్ అవుతున్నాయి, అన్ని తెలిసి కూడా ఆన్నే ఉన్నారంటే తప్పే వాళ్ళది. ఏం తెలియకుండా మమ్మల్ని తిక్కలోలు అంటారా అని మైకుల ముంగట ఈ ముచ్చట చెప్పిండు. సుషింద్ర కామారెడ్డి పబ్లిక్ ఎమ్మెల్యే ఏమంటుండో తప్పు ఆనది కాదు, ప్రభుత్వానికి కూడా కాదు. వరదలు వచ్చిన ఆన నుంచి కదలకుంటున్నోళ్ళదని ఇంకా నయం. అసలు వానాకాలంలో ఇళ్ళలు ఎందుకున్నారని అడగలేదు. ఏందో ఏమో ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన ఎమ్మెల్యేనే గిట్ల తప్పంతా మీదే అని మాట్లాడితే ఇంకా పబ్లిక్ బాధలు ఎవరు తీరుస్తారు? గిట్లుందమ్మా మన ఎమ్మెల్యేల గొప్పతనము. ఈ సొంటోళ్ళు మనల్ని నేలుతుర్రు, ఏం చేస్తాం పటుండ్రి, అంత మన కర్మ ఇక అనుకుంటా నెత్తి కొట్టుకుంటారంట కామారెడ్డి పబ్లిక్ అంతా ఈ ఎమ్మెల్యే మాటలు విన్నాక. చూసిరానులా నేను పట్టుకొస్తున్న ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.